బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మ గారి కదంబరి రసజ్ఞత 7వ భాగం 19/4/20 6వ శీర్షికలో కాదంబరి కథాతత్వం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు డాక్టర్ పేరాల భరత శర్మ. 4 శృంగాస్త్రయోస్య పాదాః శీర్షే సప్తహస్తా అస్త్యత్రిపథా బద్ధౌ వృషభోరోరవీతి మహాదేవో మధ్యాం ఆవివేశ. As there is nothing beautiful but intelligence, and as there is no intelligence without a soul, he placed a soul into the body of the world and made the world an animal. As soon as that vast animal began to move, live and think, God looked upon his work and was glad. And Plato said, रजो जुषे जन्मनि सत्त्ववृत्तये स्थितौ प्रजानां प्रलये तमः स्पृशे अजाय सर्गस्थितिनाशहेतवेत्रया स्वर्गस्थितौ మయాయ త్రిగుణాత్మనే నమః అని కాదంబరిలో 1వ శ్లోకంలో భట్ట బాణ రజోగుణయుక్తుడై సృష్టికి, సత్వగుణోపేతుడై స్థితికి, తమోగుణనిష్ఠుడై ప్రళయానికి కారకుడై ఉన్న త్రిగుణాత్మకుడు త్రిమూర్తియు అయిన పరబ్రహ్మానికి నమస్కారం. కాదంబరి కథాతత్వం. కాదంబరి అనే పేరు పెట్టడం చేత కథలో ప్రాముఖ్యం కాదంబరికే ఉంది. కానీ ఈ కథలో మహాశ్వేత వృత్తాంతం కూడా చాలా ప్రముఖంగా వర్ణింపబడింది. మహాశ్వేత వృత్తాంతం లేకపోతే కాదంబరి లేదు, కథ లేదు. మహాశ్వేత వృత్తాంతమైన పుండరీకుడు లేకపోతే లేదు. పుండరీకుడు పుట్టి ఉండకపోతే అసలు కథే లేదు. కథకు మూలభూతమైన పాత్ర అంటే ఎస్సెన్స్ అంటాం, అది పుండరీక పాత్ర. ఆ పాత్ర కల్పనలు కవి తన కథా బీజాన్ని అంతా నిక్షేపం చేసి పుండరీకుడి జన్మ లక్ష్యం మహాతపస్వి అయిన శ్వేతకేతువు త్రిలోక సుందరుడు. ఒకనాడు ఆయన ఆకాశ మార్గంలో ఆకాశ గంగలు దేవతార్చనకు పద్మాలు కోసుకోవటానికి దిగుతున్నారు. పద్మాలు లక్ష్మీ నివాసాలు కదా, అక్కడ లక్ష్మి ఆయన్ను చూసింది. దర్శన మాత్రంతో ఆమెకు స్వరత సమాగమ సుఖం కలిగి తత్ఫలంగా కొడుకు పుట్టాడు. ఆ పుత్రుని లక్ష్మి శ్వేతకేతువుకే సమర్పించి, భగవాన్ గృహాణతమాయమత్వమయ, నాయన భగవాన్ శ్వేతకేతు, ఇతడు నీ ఆత్మజుడు, ఆత్మ నుండి పుట్టా, తీసుకో అన్నాడు. మునివాణ్ణి తన కుమారుడిగా తీసుకో. ఆ పుండరీకం నుండి పుట్టటం చేత వాడికి పుండరీకుడు అనే పేరు. ఉపనయనాది సంస్కారాలు జరిపి వాడిని సకల విద్యావంతుణ్ణి చేసి, పుండరీకుడి జన్మ ప్రకారం ఇలా ఉండటంలో ఏమైనా ఔచిత్యం ఉందా? లక్ష్మీదేవి శ్వేతకేతు మహర్షి సౌందర్యాన్ని చూసిన మాత్రంతో స్వరత సమాగమ సుఖం పొందిందా? ఇది న్యాయమా, సముచితమా, లోక ధర్మానికి భంగం కాదా, ధార్మికమా? అసలు
శాస్త్ర సమ్మతమా? అలాంటి లక్ష్మీదేవి లోకానికి అసలు ఆరాధ్య దైవమా? ఇలాంటి కల్పన చేసి కవి కావ్యం అసత్కావ్యం కావాలిగా. కానీ కాదంబరీ కావ్యం పండిత లోకంలో మన్ననలు పొందిందే. దీనికి కారణమే అసలు కథ ఇది ఔచిత్యమా అని అన్ని ఆలోచిస్తే బాణుడు కాదంబరీ కథా వస్తు నిర్మాణంలో ఒక నిగూఢమైన తాత్విక రహస్యాన్ని ఇమిచ్చాడు అని అర్థం. అది వేద సమ్మతమైంది, శాస్త్ర సమ్మతమైంది, ధర్మ సమ్మతమైంది, యోగ సిద్ధమైంది. శ్రీ మహాత్రిపుర సుందరి పరదేవత తత్వ ప్రతిపాదకమైన కామకళా విలాసం అని ఒక గ్రంథం ఉంది. అందులో మహేశ్వరుడు ప్రకాశమాత్ర పనుహు అని, పరాశక్తి శివరూప విమర్శ నిర్మలాదర్శ అని చెప్పబడి, అంటే పరమాత్మ బింబమని, పరమేశ్వరి ఆ బింబం ప్రతిఫలించేటువంటి అద్దం అని అర్థం. పరబ్రహ్మం తన సమక్షంలందు పరాశక్తిలో ప్రతిబింబించడం స్వాభావికం. ఈ ప్రకాశ బిందువులు బ్రహ్మజ్యోతకంగా, చంద్రమండలాత్మకంగా శాస్త్రజ్ఞుడు, విమర్శ బిందువు శక్తి జ్యోతక, అగ్నిబీజం, సూర్యబింబం అద్దంలో ప్రతిఫలించినప్పుడు అద్దం నుండి వెలువడిన మరొక బింబం మిశ్ర బిందువు. ఈ మిశ్ర బింబం బింబ ప్రతిబింబాల నుండి ఏర్పడి ప్రధాన సూర్యమండలం ఒకటి, అద్దంలో ప్రతిబింబం రెండవది, గోడ మీద తేజో బిందువుగా ఏర్పడేది మూడవ. కనుక ఈ మూడవ బిందువు యొక్క ఉత్పత్తికి సూర్యబింబం, అద్దం సమాన కారణం. ఏది లోపించిన ఈ మూడవ బిందువు అంటే ఏర్పడదు. అలానే జగదుత్పత్తికి ఈ శివశక్తులు ఇద్దరు సమాన కారణాలుగా ఉన్నారని, బింబానికి ఎదురుగా అద్దం ఉంటే అద్దానికి ఎదురుగా బింబం ఉన్నప్పుడు మాత్రమే స్వాంతర్గత ప్రతిబింబ ప్రకాశత అర్థం సమర్థనీయమవుతోంది. అలానే పరాశక్తికి పరమశివ సాన్నిధ్యం లేనప్పుడు తనలు ఇమిడి ఉన్న ప్రపంచ ఉల్లసన సామర్థ్యం సంభవించడం జరగదు. అలాగే పరమశివుడి పరాశక్తి సంయోగం లేకపోతే స్వరూప జ్ఞానం కనుక కామేశ్వర ద్వంద్వం వల్ల సకల జగజ్జాలం ఉత్పన్నమవుతోంది అని ఈ గ్రంథంలో వివరింపబడి, శ్వేతకేతువు ఉన్నాడు, లక్ష్మి ఉంది. శ్వేతకేతువును చూసిన మాత్రంతో లక్ష్మికి సురత సమాగమ సుఖం కలిగిందని చెప్పాడు కవి. ఆమెకు ఏది ఆసనంగా ఉందో ఆ పుండరీకంలోనే పుత్రుడు పుట్టాడు. ఈ పుత్రులలో శ్వేతకేతు లక్షణం ఉన్నది, లక్ష్మీ లక్షణం ఉన్నది. ఇతడు మిశ్రమ ఈ మిశ్ర బిందువు నుండి మరి ఎన్నో బింబాలు ఉదయిస్తాయి. ఇది శ్వేతకేతు పరమేశ్వరుడిలకు ప్రతీక. లక్ష్మి పరమేశ్వరి ప్రతీక. పుండరీకుడు స్ఫుట శివశక్తి సమాగమ బీజాంకుర రూపం. కనుక పుండరీకుడన్న పేరు రూపం గుణం గూర్చి తర్వాత ఆలోచిద్దామంటున్నారు బేరాలవ. ఇప్పుడు విచారించాల్సింది ఏమిటి? బాణుడు ఇలాంటి కల్పనను ఉద్దేశించి కావాలని చేశాడా? ఇందుకు బాణుడి వాక్యాలే మనం ఆలోచించడానికి కారణంగా కదా. అస్తి ఖలు సకల త్రిభువన ప్రఖ్యాత కీర్తి
అచ్యుదారతపా సురాసుర సిద్ధ బృంద వందిత చరణ యుగలు మహాముని దివ్యలోక నివాసీ శ్వేతకేతుర్నామ తస్య చ భగవతః సురాసురలోక సుందరి హృదయానందకరం అశేష త్రిభువన సుందరం అతిశయిత నలకూబరం రూపం ఆసీత్. కదాచిత్ తం కమలవనేష్ సతత సన్నిహితా వికచ సహస్రపత్ర పుండరీకోపవిష్ట దేవి లక్ష్మీర్దర్శన దదర్శ తస్యాస్తు తవమవలోకయంత్యాః ప్రేమమందం ముకుళితేనానందబాష్పభరత తరంగతరలాత ఏణలోచన యుగళేన రూపం ఆస్వాదయంత్యాః మన్మథ వికృతం మన ఆసీత్. ఆలోకనమాత్రేణ చ సమాదిత సురస సమాగమ సుఖాయ తస్మిన్నేవాస్వీకృతే పుండరీకే కృతార్థతానీత్ సీత్. తస్మాచ్చ కుమారః సముదపాది తతస్థముత్సంగే నాదాయ భగవన్ గృహాణ తవాయమాత్మజః ఇత్యుక్త్వా తస్మై శ్వేతకేతవే దదౌ. పై గద్యంలో శ్వేతకేతు వాడబడిన విశేషాలని ఈ క్రింది శివశక్తి తత్వ ప్రతిపాదకాలే శ్రీ విద్యా రహస్య గ్రంథమై కామ కళా విలాసంలో చెప్పబడి మొదటి 2 సూత్రాలతో పోల్చుకుంటే సరిపోదు. సకల భువనోదయ స్థితి లయ లీలా వినోదనోద్యుక్తః అంతర్లీన విమర్శః పాతు మహేశః ప్రకాశమాత్ర తనుః. శ్వేతకేతువు సకల త్రిభువన ప్రఖ్యాత కీర్తి సురాసుర సిద్ధ బృంద వందిత చరణ యుగడు. అతని కీర్తికి మూలం సకల భువనోదయ స్థితి లయమయ లీలా విలాసి అయిన పరమేశ్వరుని విలాసం వంటి విలాసం. పుండరీకుడి 3 జన్మలకు మూల కారణం ఆయన. అతని ప్రతి జన్మంలో స్థితిని కనిపెట్టి ఉన్నవాడు ఆయన. అతని నిజస్వరూప లబ్ధికై శాపప్రాప్త శరీరాల లయింపచేసిన వాడు ఆయన. పుండరీకమనగా పరమేశ్వరుడి నాభి కమలానికి ప్రతీక సింబం. కాదంబరీ కథా ప్రపంచంలో తొలి సృష్టి పుండరీకుడే. అక్కడి నుండి వాడి మూలంగా బహువిధ పాత్ర, వాడి లోక నామరూప గుణాలు ఇవన్నీ కూడా విస్తరించి మరి శ్వేతకేతు సురాసురలోక సుందరీ హృదయానందకరమైన రూపం కల. అంటే సురాసురలోక సుందరీ హృదయం చేత గ్రహింపబడి అట్రాక్ట్ చెయ్యగలిగే రూప సంపద ఉన్నది. అంటే సుందరీ హృదయం అద్దం. అతని రూపం ప్రకాశమాత్ర తను, ప్రకాశమాత్ర శరీరం. అలాగే పరమేశ్వర్ అంతర్లీన విమర్శ్యత ఇది విమర్శ. ప్రపంచ అంతర్లీన అంతర్గతో యస్య సహ. శ్వేతకేతు సురాసురలోక సుందరీ హృదయం ఉత్తేజపరిచే అంతర్లీనమైన శక్తి కలం. అంటే మహాముని. అలాంటి ప్రకాశమాత్రమైన తను లక్ష్మి కళ్ళలో కనపడి లోచన యుగళేన రూపమాస్వాదయంచ మన్మథ వికృతం మన ఆసీత్. రూపగ్రహణ సామర్థ్యం ఆదర్శంలో ఉన్నది. ఆదర్శం అంటే అర్థం. పరాశక్తి శివరూప విమర్శ నిర్మల ఆదర్శ. ఇక్కడ లక్ష్మి
శివస్వరూపుడైన శ్వేతకేతు రూప విమర్శన నిర్మల ఆదర్శం అద్దము. ఈ ఆదర్శ లక్షణం ఆమె లోచన యుగళం చేత 2 కళ్ళ చేత సూచితం. ఆయనను చూడాలని ఆమెను చూడాలని ఆయన కాని ఆరాట పడితే లభించింది కాదు, యాక్సిడెంటల్ అంటారు. కానీ అద్దం తన సన్నిధిలోని వస్తువులు తనలో గ్రహించటం స్వాభావికం. అలాగే అద్దం చేత గ్రహింపబడటం బింబము యొక్క ప్రయత్నం ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అద్దం ఉంటే ప్రతిబింబం ఉండటం బింబ స్వభావ సిద్ధం. అందుచేత ఇక్కడ శ్వేతకేతువు రూపం త్రిలోక సుందరి హృదయం చేత గ్రహింపబడటం స్వాభావికం, న్యాచురల్ అంటానే. అద్దం ఎదరగా ఉంటే దృశ్యం యొక్క సర్వలక్షణం అద్దంలో కను. ఎదురుగా కొండ ఉంటే కొండ, బొమ్మ ఉంటే బొమ్మ, చెట్టు ఉంటే అద్దంలో కనదు. అప్పుడు అద్దం దృశ్యాన్ని తనలో చూపిస్తుంది. అంటే తన యందు ప్రతిబింబించిన దృశ్యం బింబందే కానీ తనదేం కాదు. అది అద్దమని తెలిసినప్పుడు అందులోని దృశ్యం బింబందే. కనుక లక్ష్మి ఆలోకనమాత్రేణ చ సమాసాదిత స్వరత సమాగమ సుఖ అయింది. అంటే అద్దంలోని ప్రతిబింబ లక్షణమని గ్రహించమంటున్నారు పేరాలో. ఈ ప్రతిబింబానికి ఆధారమై అద్దము యొక్క ఆధారమే లక్ష్మి కూర్చున్న పుండరీకం తామరం. అద్దము యొక్క కృతార్థత దృశ్యాన్ని చూపించటమే దాని పని. తస్మిన్నేవాసనీకృతే పుండరీకే కృతార్థతాసీత్ తస్మాత్ స కుమారః. సముపాది ఆ పుండరీకం నుండి అంటే అద్దము యొక్క చట్రం నుండి కుమారుడు ప్రతిబింబం ఆత్మావై పుత్ర నామాసిలాగా కనపడ్డాడు. ఈ ప్రతిబింబం బింబం లేందే అద్దంలో పుట్ట. బింబం అమ్మవారు కనుక దీని బింబం అద్దం కూడా కారణాలే. కనుక గృహాణ పవాయమాత్మజ అన్న లక్ష్మీ వాక్యంలో యథార్థ్యాన్ని శ్వేతకేతు ముని కాదని లేకపోయాడు. సృష్టి హేతువైన తాను పుండరీకుని స్థితికి కారకుడు కూడా అయ్యాడు. కానీ వాడిని సకల నిష్ణాతుణ్ణి చేసి బ్రహ్మత్వే సృజతే లోకాన్ విష్ణుత్వే పాలయత్య రుద్రత్వే సంహరత్యేవ త్రిస్రోవస్థా స్వయంభువ అని స్మృతిని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలంటున్నా. సరాజయతి శక్తిరాజ్యా నిజ సుఖమయ నిత్య నిరుపమాకార భావి చరాచర బీజం శివరూప విమర్శ నిర్మలాదర్శ. ఇక్కడ పరమేశ్వరి నిజ సుఖమయ నిత్య నిరుపమాన ఆకార అని చెప్పబడి ఆమె భావి చరాచర బీజం. సృష్టింపబోయే సకల చరాచర సృష్టికి కారణం బీజమాన. శివ సంయోగంలో ఈమెలో భావి అంటే రాబోయే చరాచర బీజత్వం అందులో ఏర్పడి నిజ సుఖమయ నిత్య నిరుపమాకారా అని చెప్పటం వల్ల నిజ సుఖం బ్రహ్మానంద స్వరూపంగా భావించి ప్రపంచంలో సర్వ అనుభవాలలో ఉన్న సుఖాలు విషయ సుఖ ఇవి మరొక వస్తు సంబంధం వల్ల కలుగుతాయి. కనుక అవిచ్ఛేజాలు అనిత్యాలు అవన్నీ కూడా శాశ్వతాలు కావు, తాత్కాలిక. అవి బ్రహ్మానందం యొక్క ప్రతిబింబాలుగా ఉన్నందువల్ల
బింబభూతమైన సుఖం నిజ సుఖమని, ప్రతిబింబాలు మిథ్యలని, ప్రతిబింబ కారణమే నిజమైన వస్తువని సర్వానుభవంగా మనం అర్థమవుతుంది. అలాంటి బ్రహ్మానందమే స్వరూపంగా కలది సృష్టియాదిని, అంతంలో కూడా కలది. అదే నిత్యం. మొదలు ఉండాలి, మధ్యలో ఉండాలి, చివర అదే సృష్టియాది, అదే అమ్మవారు. తనకు సమానం కాని అధికంగా అయిన మరొక వస్తువేది ఉండదు. అదుగా ఏకాకి అవుతోంది. కామకళా విలాసంలో చెప్పారు కదా. శ్వేతకేతు లక్ష్మి ఇద్దరు శివశక్తులంటే బహుశ్యాం ప్రజాయేతి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. తదైక్షత బహుశ్యాం ప్రజాయే ఏతి ఛాందోగ్యం సంఈక్షతాలోకానుసృజత ఐతరేయ బ్రాహ్మణం తస్మిన్నాకాశే స్త్రియమాజగానేతి బృహదారణ్యక ఉపనిషత్తు. ఇవన్నీ శృతులలో చెప్పబడ్డవే, కొత్తగా ఎవడు తీసుకొచ్చి చెప్పేది. కనుక సర్వశక్తి పరబ్రహ్మ అనే శృతి వలన విమర్శనాత్మకమై బ్రహ్మ వస్తువులు సకల శక్తులు ఇమిడి ఉన్నాయి. అంతేగాని ఆయన చూడంగానే ఆయనకి రేతస్కరణం కలగల, ఆవికేమి అండం విడుదల కాల, వాళ్ళ దగ్గర జరిగిందేం లేదు. అది అద్దంలో ప్రతిబింబంలాగా వచ్చింది. కనుక బ్రహ్మాండ ఆవిర్భావ కాలం సమీపించినప్పుడు నిస్తరంగా, అంటే తరంగాలు లేని సముద్రంలో తరంగాలలాగా, రజ్జువులో పాములాగా తాడులో, శుక్తిలో అంటే ముత్యపు చిప్పలో వెండిలాగా, స్థాణువు కదలందాలు పురుష ఆరోపణలు, ఆత్మలో స్పందన శక్తి ఉద్రేకించి అదే ఈ క్షణ కాలం, అంటే ఆ చూపు వల్ల వచ్చినట్టు అని లోక వ్యవహారం. ఆ స్పందనమే ఇచ్ఛాశక్తి అనబడుతుంది. అలాంటి సంకల్పం కలిగిన వెంటనే ప్రతిబింబాకారమైన జ్ఞానశక్తి పురోభాగంలో ఆవిర్భవించి, అంటే ముందు అదే విమర్శ బిందువు. మొదట చూసిన ప్రకాశ బిందువులో లీనంగా ఉన్న విమర్శ శక్తి భావి బ్రహ్మాండాది కార్యనిర్మాణం కోసం ఆ ప్రకాశ బిందు ప్రభయే ప్రతిబింబంగా ఈ విమర్శ బిందు స్పష్టమైన భేదాభేదాన్ని కలరై ఆవిర్భవించింది. ఈ ప్రతిబింబానికి ప్రకాశ బిందువే కారణం. కనుక నిజమైన వస్తువు కనుక ప్రథమ బింబానికి కారణం ఉండదు, మొదటి దానికి కారణం ఉండదు. నిజమైన వస్తువు కనుక ప్రథమ బిందువుకి కారణం లేదు. ఈ విమర్శ బిందువు తనలో ఉదయించిన ప్రతిబింబాన్ని ఆదర్శంలా కారణం, అంటే అద్దంలాగా కారణం, కార్యరూపమైన ప్రతిబింబాన్ని తానే అవుతున్నానని భావి బ్రహ్మాండాన్ని అది కార్యరూపంగా ఉంది అని తెలుస్తోంది. కామకళ విజ్ఞానంలో ఇవన్నీ చెప్పారు, కావాలంటే దాన్ని రెఫర్ చేసుకోండి అంటుంది. ఇలాంటి తత్వాన్ని భావించి బాణకవి పుండరీక పాత్ర సమస్త కథకు మూల పాత్రగా, మూలభూతంగా సృష్టి పరమేశ్వర సంకల్పం వంటిదే కవి సంకల్పం. ఇక్కడ లక్ష్మి అని ఎందుకు చెప్పాలి? ఆ లక్ష్మి అనే ఆమె సదాశివ సంయోగ రూపమైన ఈ వ్యాఖ్యానానికి అసలు పొంతన ఎట్లా గుర్తుతుంది? అది ముఖానికి బట్టతలకి ముడిపెట్టావు అని అనుమానము. బృహన్నారదీయం అనేటువంటి ఉపనిషత్తులో ఒక శ్లోకాన్ని చూడాలయ్యా అంటున్నారు భరత శర్మాజీ. ఉమేతి కేచిదాస్తాం శక్తిం
లక్ష్మీం తథాపై భారతీచ్చ పరేచైనాం గిరిజేజంబికే చ. ఇలాదిగా ఉంది. అంటే ఉమా అన్న, శక్తి అన్న, లక్ష్మి అన్న, భారతి అన్న ఒకటేనయ్యా. అలాగే కాళికా పురాణం మాయాకై భిన్న రూపేణ కమలాభ్యా సరస్వతి సావిత్రి సా చ సంధ్యా చ భూతకార్యశ్చ భేదత. జరగాల్సిన పనుల బట్టి పేర్లు మారు అని. ఈ లక్ష్మి, ఉమాశక్తి, భారతి, మాయ, సావిత్రి, సంధ్య అవన్నీ పరాశక్తి యొక్క నామాలు, పేర్లు. బింబం సత్యం, అది సత్వ గుణశిష్టం. ప్రతిబింబం దాని ఛాయ, ఇమేజ్. ఇది తమోగుణం. బింబానికి ఏ లక్షణాలు లేదు, ప్రతిబింబానికి ఈ లక్షణం తమోగుణం. ఈ సత్వ తమో గుణాల సమ్మేళనం జరిగితే రజోగుణం ఏర్పడుతుంది. సృష్టి కార్యం. తమలపాకు సున్నం రాస్తే తాంబూలం ఎర్రగా వచ్చినట్టు ఈ మిశ్రమ బిందువు పుండరీకుడు రజోగుణ విశిష్టుడు. ఈ గుణాలు భిన్నాలు, అభిన్నాలు కూడా. రజోగుణం వ్యక్తికి నిష్టమైనప్పుడు సత్వతమో గుణాలు ఉండవని కాదు, కానీ దాని భాగం ఎక్కువగా ఉంటుంది అని ఇందులో సిద్ధాంతం. పుండరీకుడి వాసనలు అంటే గత జన్మ ఉత్పత్తి లోక దృష్టాంతంగా ఉన్న పుండరీకం కథలో పాత్రగా పుండరీకుడయ్య. లక్ష్మి కూర్చున్న పద్మం లోంచి పుండరీకుడయ్య. అహంకారం నుండి అన్ని తత్వ ఆవిర్భవించినట్లే వీటిలో సర్వేంద్రియాలు గుణాలు జన్మ సంస్కార ఉపాత్తమై ఆ వాసనల గుత్తి ఏదైతే ఉందో బంచ్, అదే నందనవన దేవతా రూప. ఈతడి పారిజాత పుష్పాల గుత్తిని ఈ సౌందర్యానికి తగిందని చెప్పించారు. వాసనల చేత మానవు కర్మబంధంలో తగులుకుంటాడు. ఒక సూర్యుడు అనేక ఉపాధులను అనేకాలుగా ప్రతిబింబిస్తాడు. కొండలో, జలాశయంలో, నూతిలో, సముద్రంలో అన్నిట్లో సూర్య ప్రతిబింబాలు ఏర్పడతాయి. బింబించి ఉండి అనేక ప్రతిబింబాలు కూడా. ఇవి మూల బింబము యొక్క కాంతి ప్రసారం చేత ప్రకారం. సముద్రాన్ని కప్పేసిన, నూతి మీద నువ్వు ఆచ్ఛాదన చేసిన, బిందె మీద చాటబోలించిన సూర్యుడు కనపడకపోవచ్చు, కానీ పైన సూర్యుడు ఉంటూనే ఉంటుంది. పుండరీకుడు అచ్చోద సరోవరంలో స్నానానికి వచ్చాడు. అతడి రూపం ఎలా ఉంది? సకల త్రిభువన దర్శనాభిరామంగా ఉంది. ఇది తండ్రిలోని లక్షణ. శ్వేతకేతుల మహాశ్వేత ఆకర్షణ. ఈ పారిజాత పుష్పాల గుత్తి నుండి వచ్చిన వాసన మహాశ్వేతను ఆకర్షించి తండ్రి రూపం లక్ష్మిని ఆకర్షించినట్టు ఈతడి ఈ వాసన మహాశ్వేతను ఆకర్షించారు. విధి అంటే పరమేశ్వర సంకల్పమేగా. ఆ విధి ప్రాబల్యం చే జీవిడిలోని ప్రవృత్తులు, సంస్కారాలు ఏర్పడు. ప్రతి కర్మకు ఫలము. వనదేవత పూల గుత్తినిచ్చే ముని కుమారుడు బ్రహ్మచారి. పువ్వును ధరించలేమిటి? అది పనికిరాదు కదా. కానీ బలాత్కారంగా ఆమె ఆ పూల గుత్తిని వాడి చెవిలో, పుండరీకుడి చెవిలో తురివేసి ఈ కర్మవాసన తనలో ఒక ఆకర్షణకు మూలమైపోయింది. పుండరీకుడు మహాశ్వేత అతన్ని వెదక్కుంటూ వచ్చింది. ఈయనే
సొంక కార్చుకుంటూ అక్కడికి వెళ్ళారు. మళ్ళా ఇక్కడ ద్వంద్వం, మహాశ్వేత పుండరి. ఈ పరిమళంలో ఆమె మోహపడి, అంటే ఏంటిది? పారిజాత సుమ, అంటే మొదట వాసనల చేత ఆకర్షణ, అతన్ని చూసిన తర్వాత రూపం మీద మోహం. పుండరీకుడు ఆమెను చూసి ఆమెతను కూడా మోహపడి, ఈ వాసనలంత ఇష్టమైతే ఈ గుత్తి నువ్వే ధరించవయ్యా అని ఆమె చెవిలోనే విడిపెట్టేసిపోయి. ఇప్పుడు ఏమైపోయింది? బ్రహ్మచర్య స్ఖలనం. ముని కుమారులలోని బ్రహ్మచర్యం స్ఖలితమై, అంటే జారిపోయి, తనకు తెలియకుండా జరుగుతోంది. అదే అతడి చేతిలోని స్ఫటికాక్షమాల జారిపో. ఈ జారిపోతున్న స్ఫటికాక్షమాల అంటే బ్రహ్మచర్య మహాశ్వేత తనదిగా చేస్తూ ఆమె దాన్ని తన కంఠంలో ధరించి, అంటే పెళ్ళైనట్టు. ఆమె తల్లి స్నానం చేసి ఇంటికి పోతారు. మహాశ్వేత కూడా ఆమెతో కొంపకు పోవాలిగా. అప్పుడు ఆమె కంఠంలో ఈతడి స్ఫటికాక్షమాలు బ్రహ్మచర్యం తగులుకొని ఉంది. కపింజరుడు పుండరీక మిత్రుడు ఈతని బ్రహ్మచర్య స్ఖాళిత్వాన్ని, కాలిత్యాన్ని గుర్తించి అంటున్నాడు, ఏంట్రా వివేక భ్రష్టుడమైపోయావేంటి? నీ చదువేమైపోయింది? సంస్కారం ఏమైపోయింది? ఒక ఆడదానికి నువ్వు వంగిపోయి చెడు కాల్చుకుంటున్నావా అని చివాటుకి. అక్షమాల ఏకావ. పుండరీకుడు లేని కోపాన్ని తెచ్చుకొని, అది కాదురా, ఈమె నా అక్షమాలను కాజేసుకొని పోతున్న అపరాధాన్ని నేను సహించలేకపోయాను. ఆమెను చూసి నా అక్షమాలను ఇవ్వకుండా అడుగైనా నువ్వు కదలటానికి వీల్లేదని సుంబన భావ స్ఫూర్తితో, అంటే అదిరేటువంటి పెదవులతో మందలించాడు. అప్పుడు ఆమె, ఇదిగో స్వామి నీ అక్షమాల అని ఇచ్చేసిందయ్య. ఆమె ఏమిచ్చిందో తానేం గ్రహించాను తెలుసుకునే స్థితిలో అసలు ఉన్నాడా? అదే గ్రహించాడు. అది ఏమి మాల? ఆమె మెడలోని ఒంటిపేట ముత్యాల. అయితని అక్షమాల ఆమె మెడలోనే ఉంది. ఇదొక విచిత్రమైన సన్నివేశం అంటున్నారు పేరాల భరతశర. ఈ అక్షమాల వినిమయంలో మహాశ్వేత పుండరీకుల బ్రహ్మచర్య నియమం వినిమయం సూచించబడి ఇద్దరికి కుదిరిందన్నారు. ఇక్కడ మహాశ్వేత పుండరీకుల బింబ ప్రతిబింబ భావం కూడా సూచితం. అది ఎలాంటి? మిశ్ర బిందువులో మిశ్ర బిందు అందులో ప్రకాశమానమై, ఈ ప్రకాశం ప్రకాశ విమర్శ బిందువు నుండి ఇప్పుడు జీవ సృష్టిలో మిథున భావం ఎలా ఏర్పడుతోంది? దీని పరస్పర అనురాగ బంధం ఎలాంటిదో ఈ అక్షమాల ఏకముక్తావళి వినిమయంలో కవి సూచించాడని దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంత తాత్వికమైన విషయ శృంగార రసం పొంగులెత్తేటుగా సన్నివేశం నిక్షేపించ బాణుడికే మిగతా కవులైతే ఆవిడ భర్తను ఈయన ఓడదీయటం, ఈవిడ భర్తను ఆయన ఓడదీయటం, ఇద్దరూ కలిపి దొరలటం నానా బీభత్సం చేసి కావ్యాన్ని రసాభాస చేసి ఎక్కడ బాలుడు హద్దు మేరకుండా రాసి. అది ఇంత తాత్వికమైన విషయ శృంగార రసం పొంగులెత్తే సన్నివేశంలో నిక్షేపించడం బాణుడికి ఒక్కడికే సాధ్యం. ఇది శృంగార రసం, అంతేగాని అశ్లీలంక.
మహాశ్వేత పుండరీకులు ఆలంబ విభావ. ఈ మాలల వినిమయం ఉద్దీపన విభావ. ఓహో, ఆ మన్మథ భావ విజృంభణమేమిటి, ఆ ప్రేయసీ ప్రియులేమిటి, వాళ్ళ ఉదాత్త స్థాయి ఏమిటి, అక్కడ సహృదయం శృంగార రస మహోదధిలో మునిగిపోదు. ఈ తత్వ విచారణ రసాస్వాదనలో ఉండదు. కానీ విమర్శకుడు ఈ వృత్తాంతాన్ని అనుశీలిస్తారు. సత్యం బ్రహ్మ పదార్థంలాని, సన్నివేశం లోకంలాని, జగత్తు మిథ్య కనుక బ్రహ్మ సత్యం. మహాశ్వేత పుండరీకల ప్రణయం వారితో పూర్తయిపోయి అంతమైపోయి. కానీ వాళ్ళ వృత్తాంతంలోని సత్పదార్థమై ఈ తత్వముందే అది నిత్యమైన సత్యం. ఈ సత్యం చుట్టూ, దాని చుట్టూ, ఈ సత్యం చుట్టూ అల్లబడిన కథ లోపలి జీవం చేత ప్రకాశవంతం. అక్కడ ఉందన్నమాట బీజం బాధ. ఈ స్థితి వలన ఆ కథ కాలంలో నిలిచి, ఆ కథ ఇంతకాలమైన 1000 సంవత్సరాలైనా నిలిచి మనం కూడా ఇవాళ చదువుకుంటున్నామంటే అందరూ లోకంలోనే రమిస్తారు. కానీ ఈ రమింపచేసే భగవంతుడని తాత్వికులు ఎరుగు. కనుక ఈ రమింపచేసే శక్తి ఎవరికి ఉంది? భగవంతుడికి ఉంది. అది కొద్ది తాత్వికులకే తెలుస్తుంది. తాత్వికులు విశ్వసించిన వాళ్ళు తాత్వికులని బాగా నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు కూడా నమ్ముతారు. మిగతా వాళ్ళకి అది అభూత కల్పన. లోకంలో శరీరానికి శైథిల్యం ఉంది, అంటే శరీరం క్షణభంగురంగా, అవి కాలాన్ని చేస్తే నశించుకో. కనుక శరీరం నిలబడదు. కనుక ఎప్పుడైతే రూపు మాసిపోతుందో అదే శరీరం. కావ్య శరీరం కవి వాక్ అనేటువంటి అమృతంచే క్షితిలే, దానికి ఎక్కడ క్షితిలే. ఎందుకని? అమృత రసంతో తడిపి కవిత్వం అనేటువంటి అమృత రసాన్ని దానిలో నిక్షిప్తం చేస్తానికి కావ్యానికి శృతి లేదు, అది పర్మనెంట్ అన్నది. ఇందులోని పాత్ర కవి సృష్టింపబడుటచే వాటికి క్షితి. కనుక అందులో ఆయన సృష్టించిన పాత్రలకు కూడా అజరామరల అంటాయి. కవి అంటే అలాంటి కావ్యం రాసిన వాడే కవి. నువ్వు నేను కవులుతా. ఈ మహాశ్వేత పుండరీకుల వృత్తాంతాలు ప్రాణభూతమైన తత్వం. ఈ పాత్ర ఇవాల్టి సజీవంగా వారి స్థానం శృంగార రసాలంబనంగా శాశ్వతం. లోపల ఈ సద్విషయం ఉన్నది కదా, అదే అందులో ఉంది. జీవలక్షణం కాకపోతే శరీరం పోయినట్టే కదా, ఈ సవతల బాధ. కనుక ఆ జీవలక్షణం ఉండబట్టే ఇన్ని 1000 ఏళ్ళు ఆ కథ అలా మనకి అట్రాక్షన్లో. 2 అయిపోయింది, పుండరీకుడు వాళ్ళ గొడవ. ఇప్పుడు కాదంబరి చంద్రాపీడుల గురించి చెప్పు. కాదంబరి చంద్రాపీడులు ఉన్న చంద్రాపీడుడు చంద్రుడి అవతారం. చంద్రుడు స్వయం జ్యోతను, బ్రహ్మ జ్యోతకమైన శ్వేతకేతువు లాగానే చంద్రుడు కూడా ప్రకాశమే. చంద్రాపీడుడు శాపలక్షణంచే పార్థివమైన తనువు శరీరం కల శాపవశంతో పుట్టాడు, కానీ వాడికేం లేదా. తేజోలోకంలో అతడి దివ్యత్వం ఉంది. అక్కడి నుంచి పతనం చెంది భూలోకంలో అలాంటి ప్రకాశబిందు గంధర్వలోకంలో కన్యక అంతఃపురంలోకి ప్రవేశం. ఆ కన్యక అంతఃపురం ఎలా ఉందయ్యా అంటే అసంఖ్యేయ నారీ శతసహస్రం సంబాధం స్త్రీమయమపరమివ జీవలోక ఇయత్తాం గృహీతుమేకత్ర త్రైలోక్య స్థైనమివ సంగృహీతం అపురుషమివ సర్గాంత
అంగనాద్వీపమివ అపూర్వముత్పన్న అనేక కల్పకల్పనార్థముత్పాద్య స్థాపితమివ అంగనా కోశం అతి విస్తారిణ యువతి జనలావణ్య ప్రభాపూరే ప్లావిత దిగంతరేణ సించతేన మృత రస విసరణేన దివస. అలా ఉంది. దివసం అంటే సరే వర్ణనం ఏమిటి? పరమాత్మ నేను కావాలి రెండుగా అనుకున్నప్పుడు రెండుగా అయిపోయి, ఒక భాగం పురుషం, రెండవ భాగం స్త్రీత్వం. సవై నైవ రేమే తస్మాదేకాకీన రమదే న ద్వితీయం ఐచ్ఛత్ న హైవాస యథా స్త్రీ పుమాగంసౌ సంపరిష్వక్తౌ స ఇమేవాత్మానం వేధా పాపయత పతిశ్చ పత్ని చ భవతామితి బృహదారణ్యక ఉపనిషత్. ఈ కన్యక అంతఃపురవత్ పుంజీభూతమైన స్త్రీలోక అంతా స్త్రీ. ఇది ఆదర్శం, అద్దము యొక్క చట్ట, శివరూప విమర్శ, నిర్మలాదర్శ అలాంటి. అందులో బింబగ్రహణ సమర్థమైన ఒక లక్షణం, ఆ బింబాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం కల ఒక లక్షణం. ఆ లక్షణం యొక్క మూర్తే కాదం. కనుక కల్పలతా నివహేనేన కన్యకా జననేన పరివృతం మహావరాహదర్శావల అవలంబనీమివ మహీం త్రిభువననేనేవ పరివృతాం. అది కాదంబరి ఎక్కడుందో అడ్రస్ చెప్పారు. కాదంబరి అలా ఉంది. పుంజీభూతమైన స్త్రీ సౌందర్యమే కాదంబరి. ఆ అద్దంలో పుంజీభూత పురుష సౌందర్యం చంద్రాపీజుడు ప్రతిబింబించాడు. చంద్రాపీజుడి యందు ఆమె సౌందర్యం ప్రతిబింబి, అంతా బింబ ప్రతిబింబాలే అక్కడ మొదటి నుంచి వచ్చి. దానివల్ల అతడు పొందిన సుఖమేమిటి? అతనికది సురత సమాగమ సుఖానికి రతికేలి కల్పించినట్టుగా భావం. కనుక దేహ ప్రభా సంపర్కమపి స్వరత సమాగమ సుఖ అకల్పయ. ఈ ఉపమానాన్ని శ్వేతకేతు సందర్శనంలో లక్ష్మీదేవి పొందిన అనుభూతితో సమన్వయం చేసుకొని చూసుకోవాలంటే లక్ష్మీ విషయం చూడండి. ఆలోకనమాత్రేణ చ సమాసాదిత స్వరత సమాగమ సుఖాయా తస్మిన్నేవాసనీకృతే కుండలీకే కృతార్థతాసి. అక్కడ ఏ పదాలు ఏ అనుభూతి వర్ణనం చేశాడో ఇక్కడ కూడా అలాగే చెప్పు. ఈ ప్రథమ సమాగమంలో విశేషం చంద్రమా మనసో జాత అన్న వైదికమైన చంద్రుని తత్వాన్ని ప్రాతిపదికగా చేసిన కవి ఇక్కడ చంద్రాపీడ పాత్ర కల్పన భావించి. కాదంబరి తల్లి మదిరట ఆవిడ పేరు. ఆమె అమృతం నుండి ఉత్పన్నమై అప్సరల జాతికి చేరు. కాదంబరి యొక్క అమృతమయమై లక్షణం అది. కనుక కాదంబరికి అమృత లక్షణం ఎలా వచ్చింది? అమృతంలో ఉత్పన్నమైన మదిర అనే తల్లికి పుట్టింది. చంద్రుడు అమృతమది. ఈ ఉభయులలో సహజమైన అమృతత్వ లక్షణం ఉంది. అంటే ఇన్హిబిటెంట్ అంటారు. అలా ఇక్కడ చంద్రాపీయుడు చంద్రుని అవతారం, పార్థివమైన లక్షణం అతనిలో. ఇక్కడ భూలోకంలో ఉన్నా కానీ వాడి సంస్కారం అంతా చంద్రుడి నుంచి. కనుక అచ్చమైన అమృత వికారం. అమృతం వికారం అంటే మారు రూపు పొందినది కాదు. కనుక ఆమెలో దేహ ప్రభకు కాంతి, అది అమృతమయంగా
చంద్రాపీయుడిలో తత్ప్రభా సంపర్కమే అంటే అతన్ని చూడగానే పొందినటువంటి ప్రభ యొక్క సంపర్కం, ఆ ప్రభ యొక్క సంపర్కమే ఇద్దరు కలిసి కింద మీద పడి దొరల సంపర్కమే సురత సమాగమ సుఖం కనుక స్పర్శ సుఖమే వాళ్ళకి సురత సంభోగం కలిగించి అది గొప్ప. ఇందాక అక్కడ ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అంటే అమృతం చంద్రుడు సహజ సంయోగం పొంది అమృతంలో చంద్రుడిలో అమృతం ఉంది కనుక రెండు ఒకదానిలో ఒకటి ఉన్నాయి కదా ఆ రెండు సహజంగా ఎలా సంయోజనం చెందాయో చంద్రాపీడ కాదంబరిలో కూడా అలాంటి సంయోగం ఎందరూ చంద్రుల్లోంచి అమృతంలోంచి వచ్చిన కలిగిన వాడు కూడా కనుక సృష్టి ఆదిలో ప్రకాశ బిందువు నుండి విభాగం పొంది మూల శక్తి స్వరూపం వాడిద్దరు అది తేజోమయమే తప్ప మామూలుగా ఎర్త్లీ అట్రాక్షన్స్ ఎర్త్లీ బిహేవియర్ దానికి ఆదిత్యవన్నం సువర్ణ జ్యోతి తమస పరోతి అని ఉంది కదా అని వేదంలో వర్ణింప ఆ పరమేశ్వరీ శక్తి సువర్ణ జ్యోతి రూపానికి ప్రతీక కారణం అచ్చమైన చంద్రుడు బ్రహ్మజ్యోతనుడే శాపంచే అవతారం ఎత్తిన చంద్రుడు చంద్రాపీజుడు విలాసవతి అనేటువంటి రాణిలో ప్రతిఫలించి ఉదయించారు కలిగారు. అందుచేత ఇక్కడ చంద్రాపీజుడిలో మిశ్ర బిందు లక్షణం ఏర్పడి ఈ మిశ్ర బిందువులో ఏముంది అని ప్రశ్నిస్తున్నారు వేరాల. చంద్రత్వం ప్లస్ పార్థివ శరీరం. ఈ పార్థివమైన శరీరంలో అమృతమయమైన ప్రభా సంపర్కంచే దివ్యత్వం ఏర్పడి దివ్వు అంటే ప్రకాశం, దేవతలు అంటే ప్రకాశించే వాళ్ళనే అది. దివ్వు అంటే ప్రకాశే చంద్రాపీయుడి శరీరానికి కాదంబరి సంపర్కాన్ని ఇలాంటి కాంతి ఏర్పడుతుంది అని ఇంకా స్పష్టంగా కవి సూచించే ఘట్టం ఇప్పుడు తర్వాత తెలుస్తుంది. కనుక వాళ్ళకి శారీరకమైన సంపర్కం కాదు, హృదయ సంపర్కం, తేజో సంపర్కం. వైశంపాయనుడు చనిపోయాడు అనేటువంటి వార్త చంద్రాపీయుడి హృదయాన్ని బద్దలు చేసింది. అతని శరీరం నేలపడింది. అప్పుడు అతని పరిజనం అతని మూర్తిని చూసి గగ్గోలు. భగ్నే వాస్యగ్రీవానమూర్ధానం ధారయత్ నాంత ప్రవిష్టతారకే సమున్మీలయత్ విలోచనేన వా యథావస్థిత పతితానాం గాత్రానామావరణం కరు. అతని మెడ వారిపోయి గుడ్లు లోపలికి పోయి కళ్ళు తేలేసి ఆ స్థితిలో కాదంబరి వచ్చి అతని చరణాలు చంద్రాపీడు చరణాలు స్పృశించి తత్కరస్పర్శేన ఉచ్ఛ్వసిత ఇవ చంద్రాపీడ దేహాత్ క్షణితి తుహినమయమివ సకలమేవ తత్ ప్రదేశం కుర్వాణం అవ్యక్త రూపం కిమపి చంద్రభవనం జ్యోతిరేవో జగ. ఆమె తాకటంతో ఆ శరీరంలో చైతన్యం వచ్చి అతని శరీరం నుండి ఏదో అవ్యక్త రూపమైన హిమమయమైన మంచుకు సంబంధం చంద్రుడిలా తెల్లనే జ్యోతి వెలువడి ఆమె స్పర్శలోని అమృత లక్షణము. ఆమెలో చంద్ర అమృత రసం ఉంది కనుక ఆ స్పర్శ సుఖం వాడికి అలా కనిపించి వాడి జీవం మళ్ళీ పైకి వచ్చేసింది. చంద్రుడి మాట ఆకాశలో వినిపించాయి. ఏమని పైన చంద్రుడు చెప్తున్నాడు, అమ్మాయి మహాశ్వేత, నీ పుండరీకుడి శరీరం నా లోకంలో తేజస్సు చేత తడుపబడు
శాప విమోచనం తరువాత నీ సమాగమనం కోసం కాపాడుతున్నా నేను. ఈ చంద్రాపీయుడి శరీరం నా తేజోమయమైన శరీరం. చంద్ర తేజోమయం, మత్తేజోమయం స్వతయేవా వినాశ్. సహజంగా నశించని లక్షణం కానీ వాడేదో మూర్ఛ వచ్చినట్టుగా ఉన్నాడు కానీ వాడి ప్రాణాలేం పోల. ఈ కాదంబరి స్పర్శ చేతి ఆప్యాయమానం అవ్వటం చేతి మరి క్షతియే లేదు. అంటే ఇక నశించటం అనేది. పరకాయ ప్రవేశం చేసిన యోగి శరీరం ఎలా ఉంటుంది వీడి శరీరం కూడా ఈ రీతిగా చంద్రాపీడుడిలో కాదంబరి స్పర్శం అమృతమయమై ప్రభావాన్ని కల్పించింది. కథలోని ప్రధాన పాత్ర మహాశ్వేత పుండరీకులు, కాదంబరి చంద్రాపీడులు రెండు దంత. వీరి కథ అంతా ప్రణయ కథ. చంద్రుడే చంద్రాపీడుడయ్య. చంద్రుని ప్రతిబింబం అని మర్చిపోకూడదు. చంద్రుని ప్రతిబింబం పుండరీకుడే. విశిష్ట తరమాసన్నా అమృతపదం మునిత్వం. కాదంబరి అమృతం నుండి పుట్టిన అప్సరస కూతు. మహాశ్వేత చంద్ర కిరణాల నుండి పుట్టిన అప్సరస కూతు. కనుక వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్, స్నేహం. కాదంబరి అమృతం, చంద్రాపీడుడు అమృతపు గూడు. పుండరీకుడు చంద్ర ప్రతిబింబం. మహాశ్వేత చంద్ర కిరణ జాలం. చంద్ర కిరణ జాలంలో చంద్రుడి ప్రభావం. చంద్ర ప్రతిబింబంలో చంద్రత్వ భ్రాంతి. ఈ రెండు ఎలాంటివి? లోకానికి ప్రతి మానవుడిలో భగవదంశం ఉందంటున్నాగా, అలాంటిది లౌకిక మానవ మిథునం జంట లక్షణాన్ని ప్రతి మహాశ్వేత పుండరీక మిథు. మాయావరణంలో ప్రవేశించిన పరమాత్మ చంద్రజ్యోతనుడని శాస్త్రం చెబుతుంది. అలాగే మాయావరణంలో పరమేశ్వరుడు స్త్రీ భాగ్యం అగ్నిజ్యోతనం. అది సృష్ట్యాది పరమేశ్వర సంకల్ప సిద్ధమైన మిథునానికి, అంటే ఆది దంపతి, ఆది మిథునాన్ని ప్రతి. కాదంబరి చంద్రాపీడుల జంట అంటే ఆది మిథునం. ఆది దంపతులైన లక్ష్మీనారాయణ దగ్గరించి బయలుదేరు. గౌరీ శంకర్, సరస్వతి చతుర్ముఖం, అనపాయు వారి సృష్టి అయిన ఈ జగత్తులో అశేష జీవజాలంలో కర్మ అనుబంధం ఏర్పడు. వాసనలు పెరుగు. వీటిలో బడి పుణ్యపాపాలు చేసి జీవుడు సుఖ దుఃఖాలు పొందుతూ అనేక జన్మాలను ఎత్తుతాడు. ఈ జన్మలకు అంతులేదు. అది దివ్య జన్మం కావచ్చు, మనుష్య జన్మం కావచ్చు, పశుపక్షాది తిర్య జన్మం కావచ్చు, క్రిమి కీటకాలు. జీవితమే శాపం, బంధం. జ్ఞాని దీని నుండి విముక్తుడవుతాడు. అజ్ఞాని ఆ శాపాల్లో బంధాల్లో కూడుకొని కనుక తానే కాదు, తనతో పాటు ఈ సంసార చక్రం భగవంతుడు కూడా. ఈ భగవంతుడికి ఎన్ని రూపాలు, ఎన్ని లక్షణాలు, ఎంత సంసారం. కృష్ణుడిగా పుట్టాడు. తల్లి తండ్రి అంతా ఉన్నారు. అన్న ఉన్నాడు, చెల్లి. ఇదంతా పరమేశ్వరు సంకల్పానుగుణం. మాయావరణాల్లో ప్రవేశించిన భగవంతుడికైనా ఇది తప్పు, కానీ ఆయనకు అది తెలుసు. మామూలు మనుషులకు మనకి తెలుసు. మామూలు మనిషిగా భగవంతుడే అవతరించిన ఆయనకు కూడా తెలియదు. శ్రీరాముడి అవతారం అంతేగా. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్న. కోహం కుతోహం అని ఏవి తెలియవన్నా. నాకేం తెలియదా, మీరేదో కొడుతున్నారు గ్యాస్ కానీ నాకు. ఈ కాదంబరి కథలో ఏమైంది? పుండరీకుడు పుట్టాడు.
మహాశ్వేతం చూడటంతో ప్రేమలో పడ్డాడు. ఇదంతా స్వయంకృతంగా కనిపిస్తుంది, కానీ వెనుక విధి ఉంది. ఈ విధి యొక్క బలీయత్వం మహాశ్వేత విరహానికి తట్టుకోలేక, చంద్రకిరణాల బాధ భరింపలేక చంద్రుడిని తెచ్చాడు బాబు. జన్మ జన్మల నువ్వు కూడా నాలానే ప్రేమ భంగం చేస్తావు. ఇందులో చంద్రుడి దోషం ఏముంది? వెన్నెల కాయటం వాడి ధర్మం, విధి. అది తనకు బాధ. చంద్రుడు ఏం చేయగలుగుతాడు? ఈ తెచ్చినవాడు తేజస్సు ఋషి. ఆది ఋషులెవరు? పరమాత్మతో అభిన్నంగా ఉన్నవాడు, ఐకకాలికుడు. కనుక వీరి ప్రభావం తపస్సిద్ధం. ఋషీణాం పునరాధ్యానం వాచమర్ధో అనుధావ. ఈ పుండరీకుడి శాపం చంద్రుడి భూలోక జన్మకు కారణం. చంద్రుడు ఏమన్నాడు? నువ్వు కూడా నాతో సమాన సుఖ దుఃఖాలు పొందుతావురా, నేను పుట్టే నువ్వు అవుతావా, నువ్వు కూడా అవుతావు. అందుచేత పుండరీకుడి మళ్ళీ 2 జన్మలు తప్ప. ఈ జన్మల నుండి చంద్రుడి తనంత తాను విముక్తి కలిగించుకునే శక్తి ఉంది. పుండరీకుడు శ్వేతకేతు వల్ల పుట్టి లక్ష్మీ తల్లి. ఈతని విముక్తికి వాళ్ళ దయ కావాలి, వాళ్ళ కృషి వల్ల, ఆశీర్వచనంగా, వారి తపస్సు, పరమేశ్వరానుగ్రహ పాత్రమై మానవ జీవితం ముక్తి. అది పుండరీకుడి. చంద్రుడు తనంత తాను పుట్టాడు. పరమేశ్వరుడి యొక్క రూపం బ్రహ్మ, మరొక రూపం చంద్రుడు. శాపాంతంలో చంద్రాపీయుడి శరీరం చంద్రప్రభామయమై, పుండరీకుడి శరీరం చంద్ర ప్రభావంలో శిథిలం కాల. అలాగే దానికి చంద్రుడే కారణం. మహాశ్వేత పుండరీకుల గొడవే లేకపోతే కాదంబరి చంద్రపీడ కథ. ఇది శూద్రకుడి కథ. ఎక్కడ? వాడి కథకి తీసాం. వైశంపాయనుడు అన్న చెలక ఎక్కడిది? మంత్రి కుమారుడి కథ ఎక్కడ తెస్తావు? మూల కథను పదాన్వేషిస్తే విషయం ఏమిటో మనకి తెలుస్తుంది. మిగతా విషయాలు రేపు తెలుసుకో. బృహత్ కథలో ఏముంది అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.